హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్గా నేను వట్టి చేపలను ఉల్లిగడ్డ వండాను ఫ్రెండ్స్. ఎంతమందో దీని స్మెల్ చూసి అంత దూరాన పరిగెడతారు, అని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది వంట చేయడం కూడా చాలా ఈజీ, సింపుల్. చూసేద్దాం రండి ఎలానో మరి వంట. ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ అనేవి బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఏం చేయాలంటే మనం వట్టి చేపలు నీట్గా కట్ చేసుకొని ఆ హాట్ వాటర్లో వట్టి చేపలను వేయాలన్నమాట. వట్టి చేపలను వేసేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అందులోనే ఉంచాలి. అందులోనే ఉంచి కొంచెం అటు ఇటు కలిపితే అందులో ఉండే ఉష్క అనేది ఏమవుతుంది, మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్లోకి అడుగులోకి అట్లా వెళ్ళిపోతుంది అడుగులోకి. తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బౌల్ని సపరేట్ పక్కన పెట్టేయాలి. ఇంతలోపు ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రెడీగా పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ పెట్టేసి ఆనియన్ వేయండి. కొంచెం మరీ ముక్క మునగొద్దు, మామూలుగా వేయాలండి ఆనియన్. ఆయిల్ వేసాక మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏవైతే తాలింపు గింజలు వేయాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ ఉన్నవి వేయాలన్నమాట. అవన్నీ వేసినాక ఇక చిన్నగా నెక్స్ట్ ఏం చేయాలి, 5 మినిట్స్ ఇంకా అవి వేగుతాయి. ఏవి, శనగపప్పు, పచ్చిమిర్చి అవి. తర్వాత ఏం చేయాలి, వట్టి చేపలు ఏవైతే ఆయిల్ వేడైంది కదా, ఆ ఆయిల్ వేడైన దాంట్లో మనం వట్టి చేపలు వేయాలి. ఏవైతే నీటికి ఇందాక నీళ్ళల్లో బాయిల్ చేసినాం కదా, ఉసుకది పోవడానికి నూనెలో వేసి కొంచెం వేయించుకోవాలి. పచ్చి పోయిందాక మళ్ళీ వేయించుకుంటూనే ఉండాలి. వేయించుకున్నాక ఒక 10 మినిట్స్ అయినాక ఇంకా సిమ్లో వేయించుకోవాలి. మళ్ళీ మాడుద్ది. సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. అలా వేయించుకొని రెడ్ కలర్ వచ్చినాక కొంచెం బ్రౌన్ కలర్, అప్పుడు వాటిని తీసి ఇంకా పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. మొత్తం కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకొని అవి వేయించుకోవాలి కొంచెం సిమ్లోనే. అవి వేయించుకున్నాక నెక్స్ట్ ఏవైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద బౌల్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా అవి కూడా గోల్డ్ బ్రౌన్, గోల్డ్ రావద్దు, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయినాక మనం కలుపుతూ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఇక మీలో ఎంతమంది ఈ వంట తిన్నారు ఇప్పటిదాకా? తిన్న వాళ్ళు కామెంట్ చేయండి, అలాగే ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ వంట తెలంగాణలో తెలియని వాళ్ళంటే ఉండరు. తెలంగాణ అంటేనే ముక్క సుక్క, కాబట్టి వంట తెలియని వాళ్ళు కూడా అసలు ఎవ్వరు ఉండరు తెలంగాణ వాళ్ళు. ఓకేనా? ఇంకట్లా మళ్ళీ మధ్యలో లిడ్ తీస్తూ కలుపుతూ ఉండాలి. మధ్యలో లిడ్ తీస్తూ కలుపుతూ ఉండి ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా కలుపుతూ మగ్గించుకోవాలి స్లోగా. ఇదంతా స్లో ఫ్లేమ్ పైనే. ఫ్లేమ్ మాత్రం హై స్పీడ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే ఇంకా దీన్ని వేయించుకుంటూ ఉండాలి. మళ్ళీ క్యాప్ పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఓకేనా? ఒక్కసారి మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వేగిని అనుకున్నప్పుడు మనం పసుపు, నెక్స్ట్ ఉప్పు వేయాలి. ఆనియన్స్ కూడా మగ్గుతాయి మంచిగా. ఇంకా పసుపు, ఉప్పు వేసి ఇంకా కొద్దిసేపు కలపాలి. మీలో ఎంతమందికి వంట ఇష్టమో కూడా కామెంట్ చేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే అల్లం బాగానే వేస్తాను ఆ ఫ్లేవర్ కోసము. మీకు టేస్ట్ తగ్గట్టు అల్లము, ఉప్పు, కారం వేసుకోండి. ఓకేనా? ఇంకా అట్లనే వేగుతూ ఉంచాలి. వేగినాక మీరు ఇంతకు ఏం వంట చేశారు ఈరోజు సండే స్పెషల్? మేమైతే ఇంతే ఫ్రెండ్స్.
మీరు ఏం చేశారు కూడా కామెంట్ చేయండి. అలాగే తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుతూ ఉండాలంటే అడుగు అంటుకోకుండా. ఇందాక ఏవైతే మనం వేయించి ముందు పెట్టేసుకున్నామో కదా, ఆ ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఆనియన్స్ స్లో ఫ్లేమ్ పైన కలుపుతూనే ఉండాలి. మళ్ళీ పైగా కొంచెం కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసి ఇంకా లిడ్ పెట్టేయండి. కారం అనేది కొంచెం మగ్గుతుంది. కలిపేసి ఎమ్మటే మనము ఇంకా మసాలా వేసేసి దించేసుకోవద్దు. కారం వేయండి, కారం వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం కొత్తిమీర వేసేయండి. ఇక పైన కొత్తిమీర వేసేసి మొత్తం కలిపేసేయండి. మంచిగా అడుగు అంటుకోకుండా మనం ఇది కలపడం అనమాట. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయట్లేదు కదా కొంచెం కూడా, అందువల్ల అడుగు అంటుకోకుండా కలపాలి. కూర మాత్రము టేస్ట్ అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి ట్రై చేయండి మీరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వాటి వాసన తప్ప టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. లాస్ట్కి ఇక మనము ఏం చేయాలి, కలిపినాక ఇక కొంచెం మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ లిడ్ పెడదాము. లిడ్ పెట్టేసి ఇంతలోపు మసాలా తీసుకుందాము. మసాలా అంటే నేను ఇంట్లో రోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ధనియాలు, జీలకర్ర, తర్వాత ఇలాచి, బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క, మిరియాలు ఇవన్నీ వేసి మసాలా కొట్టేసి పెట్టుకుంటా ఇంట్లో. ఆ మసాలాని ఒక 2 స్పూన్స్ వేసి 2 స్పూన్స్ దాకా మసాలా వేసి లాస్ట్లో మళ్ళీ కొంచెం ఇక కొత్తిమీర వేసేసి దించేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు వాసన వస్తుంటేనే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా వీళ్ళు ఎవ్వరు కూడా తినకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇది ఒక్కసారి టేస్ట్ చూసిరనుకో ఇంక ఈ ఫుడ్ని అసలు వదిలిపెట్టారు ఇక దీన్ని మీరు. తెలంగాణలో నాన్ వెజ్ అంటేనే ఒట్టి తునకలు, ఒట్టి చేపలు కదా, ఒట్టి చేపలు ఒట్టి తునకలే కదా. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసి ఇక లిడ్ పెట్టేసి బంద్ చేసేసుకోండి. ఓకేనా. స్టవ్ స్లోగా, ఇంకా వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినా బాగుంటుంది. నేనైతే ముక్కలు ఎక్కువనే వేసాను ఫ్రెండ్స్. ముక్కలు ఎక్కువనే వేసాను ఎందుకంటే ముక్క తింటుంటేనే ఇంకా రుచి ఎక్కువ తెలుస్తుంది మనకి. ఇంకో పక్కనేమో రైస్ పెట్టేసినా ఇంక ఇటు సైడ్ ఏమో కర్రీ వండుతుంది. లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక అంతే ఫ్రెండ్స్, కమ్మని రొట్టి చేపల కర్రీ రెడీ. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మీరు నచ్చకపోతే చూడండి, ఇక అమోఘం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక ఈ కర్రీ చూసి. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.